ఉరి స్తంభం చెక్కించిన వ్యక్తి తను. మొర్దెకై కొరకు ఒక మంచి సబ్జెక్ట్ ఇతనికి దొరికింది. ఏంటిదంటే తాగినోనికి నిద్ర రావాలా వద్దా? నిద్ర పట్టకుండా ఏం చేసిందంటే అటు ఇటు తిరిగి ఆ రాజ చరిత్ర గ్రంథాన్ని, అంటే వాళ్ళ డైరీ అంటారు కదా, దాన్ని చదువుమంటే అది చదువుతున్నప్పుడు ఈ మొర్దెకై అట ఇతని ప్రాణాన్ని ఒకానొక రోజున కాపాడాడు. ఇతని మీద ఇద్దరు కుట్ర పడితే ఆ కుట్ర ఇతనికి తెలిసి అది ఇతరులకు చెప్పేసరికి విచారిస్తే వాళ్ళిద్దరి నేరం బయటకు వస్తే వాళ్ళిద్దరిని ఉరి తీసేశారు. అది రాశాడు. ఇప్పుడు రాజేమన్నాడు, నా ప్రాణం కాపాడాడా, ఎవరు ఆయన, ఎక్కడుంటాడు, ఆయన కానీ చేసినవా అంటే అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏం చేయలేదయ్యా, అబ్బా నా ప్రాణం దక్కించిన వ్యక్తికి ఏం చేయాలి? సంగమా, ఇది నీ టైం. ఆమె చెప్పండి, ఇక్కడ చెప్పండి. ఇప్పుడు చెప్తున్నా, మన సంఘాన్ని నాశనం చేయాలని ఎన్ని కుట్రలు జరిగినా రాజైన యేసు నీ కొరకు ఒక ఘనమైన సన్మానాన్ని సిద్ధం చేశాడు. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా అనుకుంటున్నారు. మాదే జయం, ఉరి స్తంభం సిద్ధంగా ఉంది అనుకుంటున్నారు. కానీ ఆ ఉరి స్తంభం మీద వాడి చిక్కిపోతాడు. అర్థం కాలేదా? అర్థమైందా? అధికారం ఎవరిది? హామాని. మంత్రి ఎవరు? హామాని. చట్టం పుట్టించడానికి ప్రేరేపణ పుట్టించింది ఎవరు? ఇక మనం అనుకుంటాం హామానిదే గెలుస్తుంది అనుకుంటాం. కాదు కాదు, దేవుడు దిగొస్తే నిమిషంలో ఆ పరిస్థితిని మార్చేస్తాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హామాని కొంచెం ముందుకు వెళ్ళినా ఎవరి కొరకు వచ్చాడు? ఎవరి కొరకు? అయితే రాజు కూడా సింహాసనం కూర్చుండి అక్కడ ఉన్నది ఎవరంట? మంత్రి అయిన హామాని సేవకుడయ్యా, అరే రమ్మంటాడు. వచ్చి నమస్కారం చేస్తాను. రాజు అంటాడు, నేను ఈ రోజున అంత సన్మానం చేయాలనుకుంటున్నా, ఘనపరచాలనుకుంటున్నా, ఏమేం చేస్తే బాగుంటుంది అన్నా. రాజు ఎవరిని మనసులో పెట్టుకొని ఏమనుకుంటాను తెలుసా, నన్ను కాక ఇంకెవరు, అర్థమైందా? నన్ను కాక ఇంకెవరిని అనుకొని అంటున్నాడు. అధికారులలో ఒకడు వచ్చి రాజవస్త్రాలు, రాజకిరీటం, రాజదండం, రాజగుర్రం తీసుకొచ్చి అవన్నీ వినికేసేసి గుర్రం మీద ఎక్కించి అధికారి కింద నడుస్తూ రాజు ఘనపరచని అపేక్షించడానికి ఏ రీతిగా జరుగున ఓహో అనుకుంటూ ఇలా చేయమని చెప్పి, ఇలా చెయ్యాలని చెప్పి అన్నాడో లేదో, రాజు ఏమన్నాడు తెలుసా, ఇందులో ఏం తక్కువ కాకుండా అక్కడెక్కడో గేటు దగ్గర ఒక మొర్దెకై కూడా ఉంటాడు, ఆయనను తీసుకొచ్చి ఇవన్నీ చేయి. గట్టిగా చెప్పండి కూడా. ఆమేన్ హల్లెలూయా. నేను ఇంకా విసులు కొట్టాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చేయాలి? విజయలేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు హామాన్ నేనా? నువ్వు అధికారివి కదా. తీసుకొచ్చాడు, గుర్రం తీసుకొచ్చాడు, వస్త్రాలు తీసుకొచ్చాడు. ఎవరికి వేశాడు? మొర్దెకై. ఉరి వెయ్యాలనే తలకి ఏం పెట్టాడు? మళ్ళీ చెప్పండి. నేను చెప్తున్నా, 3 రోజుల క్రితమే, అయ్యా వినాలి, 3 రోజుల క్రితమే ఈ తల మీద తూలి వేసుకున్నాడు. యేసయ్య 3 రోజులకి తూలితో నిండిన తలను బంగారు కిరీటంతో అలంకరించాడు. స్తోత్రం. గోన పట్ట కట్టుకొని తూలి పూసుకొని బూడిద పూసుకున్నా ఈ తనువుకు రాజవస్త్రాలు దేవుడు ధరింపచేస్తాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, మరణ శాసన పత్రం పట్టుకున్న ఆ చేతుల్లో రాజదండం ఇచ్చేస్తాడు దేవుడు. రాజదండం వచ్చిందంటే ఆటోమేటిక్ అధికారం మనది. ఆ వీధుల్లో తిరిగాడు కదా పిచ్చోడై, ఇప్పుడు తిప్పుతలేడు. దేని మీద ఎక్కించాడు? రాజు ఎక్కే గుర్రం మీద ఎక్కించేసి
అధికారి కింద, సామాన్యుడు పైన. ఇప్పుడు మనమందరం చెప్దాం, సంఘము అనబడిన మేము విజయము సాధిస్తాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే హామాను మళ్ళీ తీశాడు, మడత పెట్టాడు, ఎక్కడెక్కడ పెట్టాడు, గుర్రం కట్టేసి ఇక ఇంటికి పరిగెత్తుకొని ఉరికాడు. వెళ్ళన్నా కూర్చోండి. నాకు తెలిసి భార్య అడిగిందంట. భార్య అడిగితే ఇప్పుడు ఏమంటుందంటే, నేను ఎవరైతే ఉరి తీయాలనుకున్నానో వాడినే గణపరిచాను. ఏమంటుంది, నువ్వు పెట్టుకునేది యూదుడా అన్నాడు. అవునంటే నీకు జయం కాదు అని చెప్పేసింది. యూదుడైతే నీకు ఎట్టి పరిస్థితులు అతని మీద జయం కలగదు. నోరు పెట్టి ఇట్లా నోరు వెళ్ళబెట్టి చూస్తా ఉంటేనే కబురు వచ్చింది, రాణి నిన్ను మళ్ళీ విద్యుత్ పిలుస్తుంది అన్నారు. ఏం విద్దు అనుకుంటూ వచ్చాడు. నిన్న హుషారుగా వచ్చాడు, ఈ రోజు ఆ హుషారు లేదు. తింటంటే రాజు అడిగాడు. రాజు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? రాజే, రాణి నీకేం కావాలో ఇస్తా అన్నాడు. నా ప్రజల ప్రాణం. ఏమడిగింది ఏంటండి? నాకు రాజ్యం వద్దు, అధికారం వద్దు, ఏం కావాలి? ప్రజల ప్రాణం. అంటే అదంతా వివరించాలని చాలా లేట్ అయితే షార్ట్గా చెప్తాను. నా ప్రజల ప్రాణం. ఈరోజు నీవు నేను సంగమం ఎస్తేరు స్థానంలో ఉన్న రాణివి నువ్వే, రాజును వేడుకోవాల్సిన నువ్వే. కానీ నీ అలంకరణ పరిశుద్ధాత్మ అలంకరణగా ఉండి పరిశుద్ధాత్మ దేవునితో జత కలిసి పరిశుద్ధాత్మ యొక్క మూలుగులతో నువ్వు ప్రార్థించినప్పుడు మన దేశం, మన రాష్ట్రం తప్పక కాపాడబడుతుంది. తప్పక కాపాడబడుతుంది. మణిపూర్ అడవుల్లోనికి వెళ్ళింది.